నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంగళహారతిలో ఆరతి కర్పూరానికి బదులు కారం పోస్తున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ముందు చెప్పినట్టుగా ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మా రేవంత్ అన్న అని చెప్పేసి ఆయన ఎలివేషన్ సాంగ్ కరెక్ట్ జస్టిఫికేషన్ అయితే జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు నేను ప్రస్తుతం ఓయూ యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాను, ఓయూ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాను. గత 2 రోజులుగా నా వెనక కనపడుతున్నటువంటి బారికేడ్స్ ఈ ఓయూ రోడ్ని మొత్తం బ్లాక్ చేసినాయి. ఈరోజు ఏదైతే గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అమరణ నిరాహార దీక్ష విరమణ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ బారికేడ్స్, ఓయూ రోడ్ బారికేడ్స్ ఇప్పుడే తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండే, 10 ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అంచాలంటే ఇక్కడ విద్యార్థులని, లేకపోతే నిరుద్యోగులని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బాధలను ఏ విధంగా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఇవే కంచెలు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఉపయోగపడుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని మరొకసారి వాళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేయకుండా, శాంతియుతంగా రాస్తారోకో చేయకుండా, శాంతియుతంగా ధర్నాలు చేయకుండా మళ్ళీ చూడండి ఎప్పుడో పాతలో 10 ఏళ్ల కింద ఉన్నటువంటి ఈ యొక్క బారికేడ్స్ మళ్ళీ ఓయూ క్యాంపస్ లోకి అడుగుపెట్టాయి. రైట్, నిన్న 2 రోజుల పాటు అయితే ఇక్కడ ఈ బారికేడ్స్ నడుములైనవి ఓయూ క్యాంపస్ మొత్తం ఉంది. బయట నుంచి లోపలికి అలౌ చేయలేదు, లోపల నుంచి బయటకు అలౌ చేయలేదు. ఓవైపు నిరుద్యోగులంతా కూడా నిన్న గాంధీ హాస్పిటల్, నిన్న గత వారం రోజుల నుంచి గాంధీ హాస్పిటల్లో ఏ విధంగా చేసారో అందరికీ తెలుసు. ఆ గాంధీ హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం పోలీస్ పహారాలు, కనీసం మీడియాను అలో చేయకుండా, కనీసం ఎవరిని కూడా బుద్ధిజీవులను అయితేనేంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా అలో చేయకుండా ఈ రోజు పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ మనం చూస్తూ ఉన్నాం. దానికి వంత పాడుతూ ఈ యొక్క ప్రభుత్వంలోనే మళ్ళీ ఒక బౌండరీ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. దానికి భాగమే ఈ రోజు ఈ బారికేడ్స్ అనేది కూడా ఇక్కడ నిలబెట్టారు. ఎప్పుడో కానీ బయటికి తీసి దూరంగా లోపలికి పోలీస్ స్టేషన్ లోపల ఉండాల్సిన బారికేడ్స్ మళ్ళీ బయటకు వచ్చేసినాయి. అంటే తప్పదు, తెలంగాణ ఉద్యమంలో ఈరోజు ఏదైతే ఆ రోజు కొట్లాడారో మళ్ళీ నిరుద్యోగులు ఈరోజు తమ ఉద్యోగాల కోసం రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి కొట్లాడుతున్న నేపథ్యంలో ఓయూ విద్యార్థుల మీద విపరీతమైన స్థాయిలో, లేకపోతే ఓయూ విద్యార్థుల మీద వాళ్ళ ఉద్యమాన్ని అణిచే క్రమంలో కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఈరోజు ఓయూ చుట్టూ కూడా ఈ యొక్క బారికేడ్స్ పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. బారికేడ్స్ సంబంధించిన దాంట్లో ఒకసారి మనం చూసుకుంటే మాత్రం 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెలంగాణ సమాజం బారికేడ్ వ్యవస్థను చూస్తూ ఉంది. అంటే ప్రజాపాలన పేరిట కంచెలు ఎత్తేస్తాము, ధర్నా చౌకు తీసేస్తాము, మేము కంచెలు మొత్తం తీసేస్తాము అని చెప్పేసి ఏదైతే ప్రజాభవన్లో ఉన్నటువంటి అక్కడ కంచెలు ఎత్తేసి తీసుకొని పోయి ఇలా ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పెట్టుకున్నారు. ఆ తర్వాత కంచెలు ఎత్తేస్తామని చెప్పేసి లోపల ఎక్కడ ఉన్నటువంటి అసలు కంచెలు తీసుకొచ్చి ఈరోజు ఓయూ క్యాంపస్ ఏదైతే ఉద్యమ గొంతుగా, ఏదైతే తెలంగాణకు ఒక ఆత్మగౌరవం లాంటి ఈరోజు ఓయూ క్యాంపస్ దగ్గర మళ్ళీ బారికేడ్స్ ఎందుకు పెడుతున్నారు, ఎందుకు వస్తున్నది అనే దానికి సంబంధించి కూడా చాలా మంది మనతోటి ఫోన్ చేసేస్తా ఉన్నారు. అన్న మాకు ఓయూ క్యాంపస్ లో మళ్ళీ కూడా బారికేడ్స్ పెడతా ఉన్నారు, అసలు ఏంటి దీనికి అతేంటి కార్యక్రమం చూద్దామని వచ్చేవరకైతే వాస్తవానికి ఈరోజు పొద్దున మోతీలాల్ నాయక్ ఎవరైతే దీక్ష విరమణ చేసిన తర్వాత ఈ బారికేడ్స్ అనేది పక్కే జరిగినాయి. లేకపోతే ఇక్కడ నుంచి పోవాలంటే ఒక బండి పోయేటట్టు వెయిట్ మాత్రమే చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరిపింది. ఇక్కడ అక్కడ 4 బారికేడ్స్ మనకు కనపడతా ఉన్నాయి, ఇక్కడ ఒక 4 బారికేడ్స్ కూడా మనకు ఉన్నాయి. ఈ బారికేడ్స్ అనేది ఇంతవరకు మళ్ళీ లోపలికి అయితే పోలేదు, మళ్ళీ అక్కడే కొనసాగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఏదైతే ప్రశ్నించే గొంతుకలపై చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి ఓయూ వేదికగానే ఫేక్ సర్క్యులర్లు అని చెప్పేసి కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నాయకుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక తెలంగాణ సమాజం అయితేనేది, ఓయూ విద్యార్థి నాయకత్వం అయితేనేది, లేకపోతే నిరుద్యోగులు అయితేనేది ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క దాష్టిక ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఓయూ వేదికగా ఒక ప్రణాళికలు అయితే రూపొందించుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మేధావి వర్గం అయితేనేది, బుద్ధిజీవి వర్గం అయితేనేది వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు వారిని కూడా గొంతు నొక్కుతూ ఎక్కడిదక్కడ పోలీసు కస్టడీలో, పోలీసుల మధ్య ఈరోజు పోలీస్ వ్యవస్థతో ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ ప్రభుత్వం మరొకసారి గత 10 ఏళ్ల నాటి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చింది. కంచెలు బద్దలు కొడదాం, కంచెలు మొత్తం తీసేస్తాం, మేము మొత్తం ఆంక్షలు మొత్తం ఎత్తేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి ఏదైతే గతంలో మన మీద లాఠీలు నాట్యం ఆడిన సందర్భాన్ని తీసుకొస్తా ఉంది, మళ్ళొకసారి నిరుద్యోగుల మీద దాడులకు సిద్ధమవుతా ఉన్నది. ఎప్పుడైతే గతంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం లాఠీలకు పనిచెప్పకుండా ఈరోజు స్టేషన్లో పెట్టుకుని వస్తున్నటువంటి మళ్ళీ ఆ లాఠీలకు ఈరోజు ఆ నూనె వేటకాడికి వచ్చేస్తా ఉంది. ఆ లాఠీలు పట్టుకొని జనాలు తిరుగుతూ ఉన్నారు. ఆ లాఠీలు పట్టుకొని ఈరోజు హోమ్ గార్డులు బయటకు వస్తూ ఉన్నారు. అదే లాఠీలు పట్టుకొని ఈరోజు ఉన్నతాధికారుల నుంచి మొదలు పెట్టుకుంటే కానిస్టేబుల్ వరకు జనాల మీద విచ్చలవిడిగా అదవుతా ఉన్నారు. నిన్న మీడియా మీద దాడి అయితేనేది, నిరుద్యోగుల మీద దాడి అయితేనేది, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు అయితేనేది, విద్యార్థుల మీద దాడులు అయితేనేది, మళ్ళీ ఒకసారి మాత్రం తెలంగాణలో చాలా ఘోరమైన పరిస్థితి అయితే రాబోతా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూస్తున్నటువంటి నా వెనక ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం గట్టిగా చూసుకుంటారైతే బారికేడ్స్ వ్యవస్థని
మళ్ళొకసారి తీసుకొని వస్తా ఉన్నారు. ఈ రోజు ఒకవైపు గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్ల లొల్లి అయితేనేది, లేకపోతే అసలు ఉద్యోగం రాని నిరుద్యోగులు అయితేనేది, ప్రజాపాలన పేరిట చెప్పినటువంటి ప్రజాభవన్ దగ్గరికి వెళ్తే అక్కడ చిత్కారానికి గురవుతా ఉన్నారు. ఇక్కడ మంత్రులను కలిస్తే వాళ్ళు కనీసం కూడా స్పందించలేకపోతున్నారు. లేకపోతే కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద సరదండాలేసి దండం పెడతారన్నా కూడా వాళ్ళని కూడా అక్కడి నుంచి దూరం చేసేసి ఒక 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధిస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రస్తుతానికి బారికేడ్ వ్యవస్థ నడుస్తా. రైట్, ఈ వార్తని పర్టికులర్గా మీకు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే 10 ఏళ్ళ ఎప్పుడన్నా ఈ ఓయూకు సంబంధించిన ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఇట్లా రాకపోకలు సాగించినటువంటి వ్యవస్థలో ఈరోజు ఉదయం వరకు కూడా ఎందుకు మళ్ళీ బారికేడ్స్ పెట్టాల్సి వస్తుంది? ఎవరి మీద కోపం ఈరోజు అంటే ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు రెచ్చగొట్టి ఆ 2% ఓట్లతోటి వాళ్ళ ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ నేతలకైతేనేది వాళ్ళని పేర్లు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఉద్యమాలు వాళ్ళని అప్పుడున్నటువంటి మంత్రుల మీద లేకపోతే అప్పుడున్నటువంటి అసెంబ్లీ మీద ముట్టడికి ఎత్తించినటువంటి వాళ్ళకైతే పదవులు వచ్చినాయి. ఇంకొకరైతే మొన్ననే రీసెంట్ గా ఎమ్మెల్సీ పదవులు చేశారా, గెలిస్తే మాకేమైనా న్యాయం చేశారని చెప్పేసి ఆయన కూడా ఎమ్మెల్సీ చేసినా కూడా వాళ్ళందరూ ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు ఇదే కోదండరాం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమకారులను ఎగేసుకొచ్చినటువంటి కోదండరాం ఈ రోజు వాళ్ళు ఇంత బాధపడుతుంటే ఎందుకు రావట్లేదు? మళ్ళీ ఈ బారికేడ్స్ ఉద్యమం ఎందుకు వస్తుంది? మళ్ళీ పోలీస్ చేతుల్లో లాఠీలు ఎందుకు వస్తున్నాయి? దీని మీద ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఖచ్చితంగా దీని మీద మాత్రం మాట్లాడాలి. దీనికి సంబంధించిన దాని మీద త్వరలోనే ఓయూ వేదికగా మరో ఉద్యమం మాత్రం ప్రారంభం అవుతోంది. ఎందుకంటే ఇదివరకు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటకు తరిమి కొట్టాం. ఈరోజు ప్రాంతం వాడే ద్రోహం చేసే పరిస్థితి వచ్చింది. ఆ ద్రోహం చేసే పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఒప్పుకోదు. అందులో తెలంగాణ పురిటిగడ్డ, తెలంగాణకు ఒక ఉద్యమగడ్డ అయినటువంటి ఓయూ క్యాంపస్ లో ఇలాంటి కార్యక్రమాలను మళ్ళా కూడా ఎప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు మాత్రం దీన్ని ఖచ్చితంగా గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని అడగాల, గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికం ఏ విధంగా ఉంటుంది, నిరుద్యోగుల మీద అయితేనేది, విద్యార్థుల మీద అయితేనేది వాళ్ళు అడిగి తెలుసుకునే సందర్భం వస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు ప్రాక్టికల్ గా కనపడే అవకాశం కూడా ఇప్పుడు కలుగుతా ఉంది. బారికేడ్లన్నీ చూసిన తర్వాత ఇట్లాంటి పరిపాలన నుంచి మన కాంగ్రెస్ నుంచి ఈ రోజు తెలంగాణని కోరుకున్నామా, తెలంగాణను తీసుకొచ్చుకున్నామా అని చెప్పేసి కూడా ఎవరైతే యువ నాయకత్వం సంబంధించి అయితే యువ విద్యార్థులందరూ కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ మీద మరింత వ్యతిరేకత, ఈ విద్యార్థులని నిరుద్యోగుల మీద చేస్తున్నటువంటి యొక్క దాష్టికానికి, వాళ్ళకి చేస్తున్నటువంటి మోసానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులందరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమాధానం చెప్పని జాలంలో ప్రజాక్షేత్రంలో పరాభవానికి గురి కాక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా. కెమెరా పర్సన్ కళ్యాణ్తో కలిసి పండరి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.